హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందంటే, కావేరి జ్యూస్ ఇవ్వబోతుంటే వద్దు అత్తయ్య గారు, నన్ను డ్రైవర్గానే చూడండి అంటాడు దిగులుగా కాశీ. ఇక వెంటనే స్వప్న ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి అంటుంది కోపంగా. అప్పుడే వచ్చిన శ్రీధర్, అవును, ఎవరిని ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు, ఈ తరం వాళ్ళం కాదు కదా, బంధాల కోసం తప్పిస్తాం. కాశీ, రాత్రి నుంచి నువ్వు ఇక్కడే నిద్రపో అంటాడు. ఇక దాంతో స్వప్న ఇంకా రగిలిపోతుంది. డాడీ, అతను ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటుంది. ఇంట్లో కాకపోతే హాల్లో పడుకుంటాడు. కాశీ మాత్రం ఈ రోజు నుంచి ఇక్కడే పడుకుంటాడు, తింటాడు, ఉంటాడు అని తేల్చేస్తాడు శ్రీధర్. ఎందుకు అంటుంది స్వప్న కోపంగా. రేపు ఉదయాన్నే నేను గుడికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళటానికి కాశీ కావాలి అంటాడు శ్రీధర్ తిక్క సమాధానం చెబుతూ. గుడికి ఎందుకు అంటుంది స్వప్న కోపంగా. నా కూతురు కాపురం బాగుపడాలని కోరుకుంటా అంటాడు శ్రీధర్. నేను అంటే పగ కదా డాడీ, నీకు పగ తీర్చుకుంటున్నావా అంటుంది. ఇంకా స్వప్న కోపంగా. పగ ఉంటే గుడికి వెళ్తారా అంటూనే, ఏంటి కావేరి, దీనికి బుర్ర పోయింది, కాస్త చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కావేరి కూడా దానికి మనం ఎక్కడ చెప్పగలమని జ్యూస్ అక్కడే పెట్టి తాగు అనేసి వెళ్ళిపోతుంది. ఇక స్వప్న కాశీ ఇద్దరు మిగులుతారు. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళు అంటుంది స్వప్న కాశీతో కోపంగా. అంత కోపం దేనికి మేడం అంటాడు కాశీ బాధగా. వెంటనే స్వప్న కోపంగా పైకి లేచి మాట్లాడడం మొదలు పెడుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక రీల్ చూశాను. ఒక తాచుపాము దెబ్బలు తగిలితే ఒక వ్యక్తి సాయం చేశాడంట, పాలు పోసి గుడ్డు కూడా పెట్టాడట. తీరా కాపాడిన వ్యక్తినే కాటేసి చంపేసింది ఆ పాము, అందుకే అంటాడు పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది అని అంటూ కాశీ గుణాన్ని గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది స్వప్న. ఇక స్వప్న మాట్లాడుతూనే ఉంటుంది. విషం కక్కడం పాము సహజ లక్షణం. ఇప్పుడు నువ్వు గాయపడ్డావు కాబట్టి మామూలుగానే ఉంటున్నావు. అలా అని నిన్ను క్షమించి కలిసిపోతే కూరలున్న పాములా ఎలా అయితే కాపాడిన వాడిని కాటు వేసిందో నువ్వు అలాగే మరోసారి నన్ను బాధపడేలా చేస్తావు అంటుంది స్వప్న. వెంటనే కాశీ, దీపక్క కార్తిక్ బావని ఎన్నోసార్లు బాధ పెట్టింది. కానీ బావ అక్కకి పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చాడు. సుమిత్ర పెద్దమ్మ దశరథ్ పెద్దనాన్న మీద కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఒకరినొకరు క్షమించుకున్నారు, హ్యాపీగా కలిసి ఉన్నారు. తప్పు జరగడానికి కొన్నిసార్లు పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు స్వప్న. ఆ క్షణంలోనే బుర్ర సరిగా పనిచేయకుండా ఉంటే చాలు, లెక్కలేనన్ని తప్పులు జరుగుతాయి అంటాడు కాశీ బాధగా. ఎప్పుడు బుర్ర పని చేయని మనిషితో నేను బతకలేను అంటుంది స్వప్న కోపంగా. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటాడు కాశీ. చూడు కాశీ, పగ తీర్చుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. నువ్వు ఇలా నన్ను బతిమిలాడటం చూస్తుంటే దీని వెనుక కూడా ఏదో ప్లాన్ వేసినట్లే ఉంది అంటుంది స్వప్న. కరెక్ట్గా లేనప్పుడు నమ్మావు, ఇప్పుడు మారాను అంటే నమ్మటం లేదు. కనీసం అత్తయ్య మామయ్యల గురించి అయినా ఆలోచించు అంటాడు కాశీ. వాళ్ళ గురించి ఆలోచించేదాన్నే అయితే నీతో లేచిపోయి వచ్చేదాన్నే కాదు అంటుంది స్వప్న కోపంగా. పోనీ మనిద్దరం కలిసి బిజినెస్ చేద్దాం స్వప్న అంటాడు కాశీ. ఇక బిజినెస్ అంటే నమ్మకం. నిన్ను రెస్టారెంట్లో పిఏగా పెట్టుకుంటేనే వేరే ఎవరితోనో చేతులు కలిసి మా నాన్న జైలుకి పంపించిన మహానుభావుడివి. ఇప్పుడు నీతో కలిసి బిజినెస్ చేసి నా నెత్తిన టోపీ పెడతావేమో, నా మీద నువ్వు పగ తీర్చుకుంటావేమో అంటుంది స్వప్న. ఇక స్వప్న, ఇప్పుడు నువ్వు నా మీద పగ తీర్చుకుంటున్నావు స్వప్న అంటాడు ఆవేదనంగా కాశీ. ఇక అందుకే వెళ్ళిపోయామంటున్నావు, గో టు హెల్ అంటుంది స్వప్న కోపంగా. దాంతో కాశీ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక స్వప్న తనలో తాను, నిన్ను జీవితంలో క్షమించను కాశీ అనుకుంటుంది కోపంగా. ఇక సీన్ కట్ చేసి జో పాప దాసు దగ్గరికి వెళ్తుంది. ఇక నువ్వు ఇంకా నా మంచి తప్పించుకోలేవు నాన్న అంటుంది జో కోపంగా. దాసు నవ్వుతూ, నేను ఎక్కడికి పారిపోవటం లేదు, నా జీవిత సాఫల్యం నాకు దక్కింది, ఇక నేను ఏమైనా పర్వాలేదు అంటాడు. ఇక వెంటనే జో, అక్కడ డాడీకి ఇక్కడ నువ్వు చాలా కొత్తగా ఉన్నారు, ఇంతకాలం దీప ఎవరో అందరికీ చెప్పాలి అనుకునేవాడు, ఇప్పుడు జీవిత సాఫల్యం దక్కింది అంటే అర్థం ఏంటి, నిజం చెప్పేశావా అంటుంది కంగారుగా. నీకు అలా అనిపిస్తుందా అంటాడు దాస్ నవ్వుతూ. అనిపించటం ఏంటి, కళ్ళ ముందు కనిపిస్తుంటే అంటుంది జో. ఇక జో మాత్రం రగిలిపోతూ దాస్ ముందు వాగుతుంది. అసలు దీప గురించి ఏం తెలిసిందని, దీపను పెంచిన ఆ కుబేర్ గురించి తెలుసుకొని మా డాడీ అంత ఫీల్ అయిపోతున్నాడు అంటుంది. అమ్మ, వాళ్ళంతా మనుషులమ్మ, ఏవో మంచి మానవత్వాలు ఉండే ఉంటాయి, వదిలేసాయి అంటాడు దాసు. నాన్న అని అరుస్తుంది జో. చూడమ్మా, నువ్వు నన్ను పిలిచినా నీకు చెప్పేది ఒక్కటే, నువ్వే మా వదినకు ప్రాణదాతవి అంటూ జోని తన కూతురు కాదు అనే భ్రమలో ఉండాలని దాసు ప్రయత్నిస్తాడు. అయితే జో మాత్రం రగిలిపోతుంటే
దాస్ స్కూల్గా దశరథ్ మర్డర్ ప్లాన్ గురించి కూడా చర్చిస్తాడు జోతో. అది కాదమ్మా జోష్న, ఇన్ని రోజులంటే ఆస్తి కోసం బుద్ధి లేని పనులన్నీ చేశావు. అసలు నీ మీద నాకు ఎంత అనుమానం ఉందంటే దశరథ్ అన్నయ్యకి దీప కాల్చింది అని చెప్పారు కదా, అది కూడా నీ పనేనేమో అని నాకు డౌటు. అందుకే అంటాడు ఇక దాసు కావాలని. ఇక బిత్తరపోతుంది జోష్న. నీలాంటి దుర్మార్గపు తండ్రి నాకు తప్ప ఈ లోకంలో ఎవరికీ ఉండడు అంటూ ఊగిపోతుంది జో. ఇక దాసు మాత్రం చిరునవ్వు నవ్వుతాడు. ఇంతకాలం నేను మీతో ఆడుకుంటుంటే ఇప్పుడు మీరు నాతో ఆడుకుంటున్నారు. అసలు నేను నీ కూతురునా దశరథ్ కూతురునా అని మళ్ళీ సూటిగా అడుగుతుంది జో. దాసు మాత్రం నీకే అనిపిస్తుందమ్మా, కనిపెట్టమ్మా అంటూ సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటూనే ఉంటాడు. ఇక దాంతో రగిలిపోయిన జో పాప దాస్ ముందు చిట్కెలు వేస్తూ, చూస్తూ ఉండు నాన్న, అసలు గుడిలో ఏం జరిగిందో, డాడీ ఎందుకు అలా చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, నువ్వెందుకు ఇలా భారం దిగిపోయిన వాడిలా తిరుగుతున్నావో అన్నీ తేల్చేస్తాను అంటూ అరుస్తుంది. ఇక ఇంతలో పారు వచ్చి నా కొడుకు మీద చిట్క వేస్తుంది కోపంగా. నీకెవరిచ్చారే పిల్లబాతు బచ్చా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నీకు నా కొడుకుతో ఏం పని అని పారు నిలదీస్తుంది ఆవేశంగా. ఇక బిత్తరపోయిన జో మేము ఇక్కడున్నామని నీకెలా తెలుసు అంటుంది కాస్త కంగారుగా పారుని. ఇక నేనే చెప్పాను అంటాడు దాస్. ఎందుకు మళ్ళీ నన్ను కిడ్నాప్ చేస్తానని భయపడ్డావా అంటుంది జో. దాంతో లేదు, అయినా నువ్వు శివనారాయణ గారి సొంత మనవరాలను అయినప్పుడు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేముంది, నా భయం అంతా ఇప్పుడు మా అమ్మ గురించి అంటాడు దాస్. ఇక దాస్ అలా అనగానే జో పారు ఇద్దరు అయోమయంగా చూస్తారు. మీ అమ్మ గురించి నీకేం భయం అంటుంది జో కోపంగా దాస్తో. ఇక నువ్వు శివనారాయణ గారి సొంత మనవరాలివి, సుమిత్ర కన్న కూతురువి అని తేలిపోయింది. కానీ ఇంకా నువ్వు ఇలా చాటుగా నన్ను కలుస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీ తాత మనల్ని చూస్తాడు, చూసి ఊరుకోడు, అనుమానం వస్తుంది. అనుమానంతో ఆరా తీసే మా అమ్మ బిడ్డల్ని మార్చిన సంగతి బయటికి వస్తుంది. అప్పుడు మా అమ్మను బతకనిస్తారా? ఆ పారు వణికిపోయేలా దాసు మాట్లాడతాడు. ఇక దాంతో పారు కోపంగా జోతో ఇంకా నా కొడుకుని నువ్వు కలవద్దు, వాడితో మాట్లాడొద్దు అంటుంది. జో మీద అరుస్తుంది. ఇక జో ఎన్నిసార్లు నేను నీ మనవరాలనే గ్రాని అని చెప్పినా పారు వినదు, దాసు విననివాడు. రే దాసు, నా మనవరాల్ని వెతకరా, పాపం దానికి ఏదో ఒక సాయం చేసి నేను చేసిన పాపం కడుక్కుంటాను అంటుంది పారు ఇక ఏడుస్తూ అంటుంటే. ప్రపంచంలో ఎక్కడ వెతికినా నీ మనవరాలు దొరకదు గ్రాని అంటుంది జో కోపంగా. దాంతో పారు లబోదిబోం అంటూ ఏమే దాన్ని కూడా చంపేశావా ఏంటి అని జో మీద అరుస్తుంది. వెంటనే దాసు ఏమో అమ్మ, అంత పని చేయగలదు తను అంటూ ఇంకా ఎక్కిస్తాడు. ఇక జో తల కొట్టుకుంటూ గ్రాని నేనే నీ మనవరాల్ని, నాకు కొంత టైం ఇవ్వు, నిరూపిస్తాను అని రగిలిపోతుంది. ఇక తండ్రి వైపు తిరిగి ఆడుకుంటున్నావు కదా నాన్న, ఆడుకో, తేలుస్తాను, అన్నీ తేలుస్తానని ఇక జోష్న వెళ్ళిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.